మొత్తం గుద్ద వాళ్ళు ఉంది అన్న. మొత్తం అసలు 3 గంటలు అసలు సినిమా బోర్ కొట్టలే. గుద్ద వాళ్ళు ఉంది సినిమా మాత్రం హైలైట్ ఉన్నది. లవ్ స్టోరీ మస్తున్నా అన్న. తండేళ్ళ నాగ చైతన్య అప్పుడు ఎట్లా ఏడ్చిండో అన్న కూడా ఇలా అట్లా చూపెట్టిండు. పర్ఫార్మెన్స్ వీడియో తీసిండు. ఫస్ట్ సినిమా అయినా గుద్ద వాళ్ళ 100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. సినిమా 3 నెలలు పక్క రియల్ లవ్ స్టోరీ హైలైట్ ఉందన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. బోర్ కొట్టదు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కదా, సూపర్ లవ్ స్టోరీ. చాలా చాలా బాగుంది, చూడొచ్చు. నెంబర్ 1 ప్యూర్ లవ్ స్టోరీ. ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుంది మొత్తం బాగుంది. పర్ఫెక్ట్, సూపర్ ఉంది. నా సినిమా మస్తుందన్న. డైరెక్టర్ ఒక మాట చెప్పింది కదా, ఈ సినిమా బాగోకపోతే అమీర్పేటలో అండర్ వేసుకొని తిరుగుతా అన్నాడు కదా. ఒక్కటి చెప్తా, డైరెక్టర్ అమీర్పేటలో అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు. ఈ సినిమాలో బ్యాండ్ కొడతాడు హీరో. డైరెక్టర్ అండర్ వేర్ వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు, బ్యాండ్ కొట్టుకుంటే తిరుగుతాడు అమీర్పేటలో. ఫస్ట్ టైం రివ్యూ చెప్పనీకి వచ్చిన ఈ మూవీ పక్క విలేజ్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చింది. ఇది విలేజ్లోకి వెళ్ళి వచ్చేటోళ్ళకి మాత్రం ఖచ్చితంగా నట్టు అవుతుంది. ఎందుకంటే విలేజ్లో లవ్ చేసే పోరగాడికి ఫ్రెండ్ అంబర్ తినేటోడు ఉంటాడు, వాడు మాత్రం అంబర్ తినేటోడు ఉంటాడు. మ్యాక్సిమం ఇవన్నీ విలేజ్లో ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ మూవీ బాగాలేదని చెప్పి అన్నాడు పెద్ద ఇరుపుకాడు.